టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తాజాగా అతనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 26వ తేదీన రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతను ప్రసంగిస్తూ గిరిజనులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. హీరో విజయ్ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెట్రో సినిమాలో పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ ఇండియా పాకిస్తాన్ పై దాడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 5 ఏళ్ల క్రితం ట్రైబల్ కొట్టినట్లు బుద్ధి లేకుండా కనీసం కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని గిరిజనుల సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన మాటలపై నెగటివ్ కామెంట్స్ రావడంతో విజయ్ దేవరకొండ అప్పుడే స్పందించాడు. తాను ట్రైబు అనేది పదం వాడిన మాట నిజమే కానీ దాని అర్థం గిరిజనులు కాదని వివరణ ఇచ్చాడు. 100 ఏళ్ల క్రితం 2 వర్గాల మధ్య తరచూ సంఘర్షణలు గొడవలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్ లోనే ట్రైబూస్ అనే పదం వాడాను అంతేకాని ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబుని ఉద్దేశించి నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని హర్టైనందుకు నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అని అప్పుడే సోషల్ మీడియా వేదికగా విచారణ ఇచ్చాడు విజయ్. అయినా ఇప్పుడు విజయ్ పై కేసు నమోదు కావడం అతని ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేసింది.